హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఈ సీజన్లో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులతోటి కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ నాటు పుట్టగొడుగుల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను ఇక్కడ తీసుకున్న పుట్టగొడుగులు అనేవి ముందుగానే శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉప్పు పసుపు వేసి ఉడికించి తీసుకున్నానండి. మీరు నార్మల్గానే ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు. డైరెక్ట్గా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడాక దీనిలోకి జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కలిపి వేసుకున్నానండి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగాక దీనిలోకి ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. టమాటాని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తపడ్డాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాక దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి నాటు పుట్టగొడుగుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఉడికించి తీసుకున్నాను కదండి. మీరు కావాలంటే మామూలుగానే శుభ్రంగా కడిగేసుకొని మట్టి లేకుండా ముక్కలుగా కట్ చేసి డైరెక్ట్గా వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నేను ముందే ఉప్పు వేసాను కాబట్టి కొంచెం తగ్గించి వేసాను. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయాక దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ నేను 1 కప్పు వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే చూసి ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. నేను ఆల్రెడీ కొంచెం ఉడికించాను కాబట్టి ఇక్కడ 5 మినిట్స్ ఉడికించారండి. మీరు ఉడకలేదంటే కొంచెం సేపు ఉడికించుకొని ఆ తర్వాత దీనిలోకి గరం మసాలా 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, చపాతీలు రెండిట్లో కూడా ఇది చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.